నమస్కారం. నేను డాక్టర్ చెల్లిమల శ్రీనివాసరావు, సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ సర్దార్ పటేల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మా క్లినిక్స్లో ఎక్కువగా నన్ను అడిగేది అండ్ తెలిసిన వాళ్ళు, పరిచయస్తులు అందరూ కూడా అడిగేది అంటే అధిక బరువు. సో అదే టాపిక్ గురించి ఈరోజు మాట్లాడదాము. అధిక బరువు అంటేనే పేరులోనే ఉంది, బరువు అనేది అధికంగా ఉన్నప్పుడు ఏది కరెక్ట్ కాదు. దాన్నే మన వాడుక భాషలో ఒబేసిటీ, ఓవర్ వెయిట్ అని వింటూ ఉంటాం. మరి ఇది నిజంగా ఓవర్ వెయిట్ అంత ప్రాబ్లమా, నిజంగా సీరియస్ అంటే నిజంగానే ఇది చాలా ఒక వ్యాధి, చాలా వ్యాధులకి మూల కారణంగా కూడా చెప్పొచ్చు. బట్ మోస్ట్లీ మన దాంట్లో చూస్తుంటే మనం ఏంటంటే ఇదేదో కనబడడానికి లావుగా ఉన్నాను, కాస్మెటిక్ ప్రాబ్లం లాగా చూస్తుంటారు. బట్ హెల్త్ రిలేటెడ్గా చూస్తే దీన్ని మనము ఇక్కడ సరైన టైంలో గుర్తించి కరెక్ట్ చేయగలిగితే ఇది ఇతరత్ర వ్యాధులకి వెళ్లకుండా ఉంటుంది. లైక్ ఇతరత్ర వ్యాధులు అంటే హార్ట్కి సంబంధించి మనం చూడొచ్చు, ఫ్యాటీ లివర్ చూడొచ్చు, కొలెస్ట్రాల్, ఇవన్నీ కూడా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్లలో కూడా చూస్తూ ఉంటాం. సో మరి అధిక బరువు అనేది ఎవరికి వస్తుంది డాక్టర్ గారు అని అడుగుతుంటారు. దాన్ని ట్రీట్ చేయడం ఎలా అంటే, అధిక బరువు అనేది ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా ఎప్పుడైతే మనం తీసుకునే ఫుడ్కి, మన లైఫ్ స్టైల్ యాక్టివిటీస్, వర్కౌట్స్కి సంబంధం లేకుండా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఫుడ్ తీసుకుంటాం, అసలు ఫిజికల్ యాక్టివిటీ, వ్యాయామం లాంటివి చేయనప్పుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది మనకి అక్యుములేషన్ అంటే ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అలానే కొంతమంది ఏంటంటే తక్కువ ఫుడ్ తీసుకుంటారు, ఎక్కువ వర్క్ చేస్తుంటారు. దీనివల్ల కూడా మెటబాలిజం దెబ్బతింటుంది. సరైన పోషకాహారాల విలువ ఉన్న ఫుడ్ తీసుకోరు. సో వీళ్ళల్లో కూడా ఈ బాడీ వెయిట్ అనేది అన్ఈవెన్గా పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కాకుండా కొంతమంది ఏంటంటే, డాక్టర్ మేము ఏం తినకపోయినా మా వెయిట్ పెరుగుతుంది అంటారు. అంటే వాళ్ళలో మనం చెక్ చేయాల్సింది ఏంటంటే హార్మోన్స్ ఏమన్నా వీళ్ళలో ఏమన్నా డిస్టర్బ్ అయ్యాయా అని. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ కానివ్వండి, PCOS కానివ్వండి, ఇలాంటి కండిషన్స్లో ఏంటంటే మన ఫుడ్తో సంబంధం లేకుండా మన హార్మోన్స్ అనేవి బాడీలో వెయిట్ని, ఈ ఫ్యాట్ని అక్యుములేట్ చేస్తూ ఉంటుంది. అసలు ఎక్కువ చూస్తే టమ్మీ పార్ట్ అని చూస్తుంటాం, అంటే బెల్లీ ఫ్యాట్. ఈ బెల్లీ ఫ్యాట్లో ఎక్కువ సాక్స్ ఉండడం వల్ల తీసుకునే ఫుడ్ మన లివర్ డైజెస్ట్ చేయలేక, అంటే దాన్ని మెటబలైజ్ చేయలేక ఆ సాక్స్లో పేరుకుపోతూ ఉంటాయి. అండ్ ఎందుకు బెల్లీ ఫ్యాట్ మనం కేర్ తీసుకోవాలి ఫస్ట్ అంటే, స్టార్ట్ అవ్వడం, కలెక్షన్ అవ్వడం ఫ్యాట్ కూడా ఇక్కడే, అండ్ ఎండ్లో కూడా మొత్తం ఫ్యాట్ తగ్గేది కూడా ఈ పార్ట్ నుంచే. ఇక్కడ ఎందుకంటే అన్ని విజరల్ ఆర్గన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాటీ లివర్ అంటాము, లివర్, కిడ్నీ అండ్ ఇంటెస్టైన్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. కాబట్టి ఈ ఫ్యాట్ పెరిగిపోవడం వల్ల మనం మెటబాలిజం, రోజు చేసే యాక్టివిటీస్ కూడా తగ్గుతాయి. మరి దీనికి ఏం చేయాలి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేయాల్సింది అంటే మనము రెగ్యులర్గా మనం చెక్ చేసుకోవచ్చు, మనం తీసుకునే ఫుడ్కి మన యాక్టివిటీస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా. అంటే మనం తీసుకునే డైలీ అట్లీస్ట్ 15 minutes ఆర్ 20 minutes వాకింగ్ చేస్తున్నామా లేదా అనేది, దానికి తగ్గట్టు టైంకి ఫుడ్ తీసుకుంటున్నామా లేదా, అండ్ దెన్ బ్యాలెన్స్డ్ డైట్ అంటాం. అంటే కొంచెము ఒకవేళ మీ బాడీ మాస్ ఇండెక్స్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు కార్బోహైడ్రేట్స్ ఉన్నది తక్కువ, అంటే ఎక్కువ రైస్ ఐటమ్స్ కానీ కొంచెం తక్కువ చేస్తూ ప్రోటీన్ డైట్ కానివ్వండి, అలానే ఫైబర్ ఎక్కువ ఉన్న డైట్ తీసుకోవడం వల్ల ఫ్యాట్ని మనం మొబిలైజ్ చేయడానికి అవుతుంది. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు హార్మోన్స్ వల్ల ఒకవేళ బరువు పెరుగుతున్నారు అనుకున్నప్పుడు ఏంటంటే, ఆ హార్మోన్స్ని కరెక్ట్ చేయడానికి కూడా ఆయుర్వేదం మందుల్లో మేము సరిగ్గా టైం టు టైం దాన్ని అనలైజ్ చేస్తూ మెడిసిన్స్ ఇస్తుంటే హార్మోన్స్ కూడా కరెక్ట్ అవుతాయి. వీటితో పాటు మీరు చేయాల్సింది ఏంటి అంటే, రెగ్యులర్గా వ్యాయామము, టైమ్లీ ఫుడ్ అది కూడా వీలైనంత వరకు మనము బయట ఫుడ్, ఈ ఫాస్ట్ ఫుడ్ కానివ్వండి, నాన్ వెజ్ ఐటమ్స్ కానివ్వండి, ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటివి తగ్గిస్తూ ఫిజికల్ యాక్టివిటీతో టైమ్లీ ఫుడ్ తీసుకోవడం వల్ల చాలా గుణాలు కనబడుతుంటాయి. అండ్ ఇంకొక రీజన్ కూడా ఉంటుంది వెయిట్ లాస్కి, అంటే వెయిట్ గెయిన్ కానివ్వండి, అధిక బరువు. హీమోగ్లోబిన్ అంటే మన బాడీలో రక్త శాతం తగ్గిపోయినప్పుడు, సరైన పోషకాహారాలు తీసుకోకపోవడము, వేరే ఇతరత్ర ప్రాబ్లమ్స్ వల్ల హీమోగ్లోబిన్ తగ్గినప్పుడు కూడా బాడీలో వాటర్ పర్సెంటేజ్ పెరుగుతుంది. సో ఇప్పుడు అలాంటి వాళ్ళు మనం ఎప్పుడైతే వాళ్ళని చూస్తామో వెయింగ్ మెషిన్లో చూసినప్పుడు వెయిట్ ఎక్కువ ఉంటుంది, కానీ వాళ్ళ ఫుడ్ అసలు వాళ్ళ ఫుడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళల్లో హీమోగ్లోబిన్ ఎందుకు తగ్గిందో తెలుసుకొని హీమోగ్లోబిన్ పెంచగలిగితే ఈ వాటర్ రిటెన్షన్ అనేది కూడా బాడీలో ష్రింక్ అవుతుంది. అలానే ఆడవాళ్ళలో ఈ PCOS ఇలాంటి కండిషన్స్లో ఫైబ్రాయిడ్స్ కానివ్వండి, సిస్ట్లు కానివ్వండి, ఇలాంటివి మనకి రెగ్యులర్గా చూస్తుంటాం. అంటే అధిక బరువు పెరిగినప్పుడు ఈ ఆర్గన్స్లలో కూడా గుల్మా అంటాం, అంటే ఈ గ్రంథుల్లాగా వస్తుంటాయి. అంటే ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి మనము అధిక బరువులో ఆడవాళ్ళలో ఉట్టి ఫ్యాట్ అనేది ఫ్యాటే కాకుండా వాళ్ళల్లో గర్భసంచిలో కూడా మనము ఈ ఫైబ్రాయిడ్స్గా చూస్తుంటాము. అలానే ఇవాళ మనం చాలా కామన్గా చూస్తుంది బ్రెస్ట్లో కూడా నాడ్యూల్స్ లాగా ఫామ్ అవ్వటము, అంటే ఈ ఫ్యాట్ అనేది పేరుకుపోతూ ఉంటుంది. బ్రెస్ట్లో కూడా మీరు చూస్తుంటే టచ్ చేస్తే పెయిన్ రావడం, పీరియడ్స్ అప్పుడు పెయిన్ఫుల్గా ఉండడం, ఇలాంటివి చూస్తుంటాం. సో వీటన్నిటికీ హార్మోనల్గా ఈ ఫ్యాట్ని మనం టార్గెట్ చేసుకోగలిగితే ఇతరత్ర ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి.
అలానే మరి డాక్టర్ ఇంట్లో మేము చేసుకునేది ఏంటి అంటే ఫ్యాట్ని సింపుల్ వేలో మనం రోజువారీ కొన్నిసార్లు మన చేతిలో ఉండదు, ఏం డైట్ తీసుకుంటున్నాం, బయట ఎక్కడ తింటాం, ఏం తినదు, వాటిని మనం క్లీన్స్ చేసుకోవాలి అంటే తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ సమపాలల్లో ఒక 5 అవి కలిపి ఒక 10 గ్రామ్స్ ఆర్ 15 గ్రామ్స్ రోజు రాత్రి పడుకునేటప్పుడు అరగ్లాసు గోరువెచ్చని నీళ్ళలో బాయిల్ చేసుకొని తాగడం వల్ల ఏ రోజుకి ఆ రోజు పేరుకున్నది మన లివర్ అనేది క్లీన్ చేస్తుంది. ఇది ఫ్యాట్ని కూడా తగ్గిస్తుంది అండ్ విటమిన్ దాంట్లో ఉండే ఆమ్లకి ఉసిరికాయ వల్ల మన ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలానే ఇంకొక మంచి రెగ్యులర్గా ఇప్పుడు చూస్తుంది ఏంటి అంటే మన ఇన్సులిన్ ఇన్సఫిషియన్సీని కంట్రోల్ చేస్తూనే గట్ ఇమ్యూనిటీని పెంచేది అంటే మన స్టమక్ ఇమ్యూనిటీని పెంచేది సొరకాయ జ్యూస్. సొరకాయని దాన్ని పీల్ చేసి మనము దాని సీడ్స్ తీసేసి డైరెక్ట్గా జ్యూస్ తీసుకొని ఒక వారంలో ఒక 3 నుంచి 4 రోజులు ఒక గ్లాస్ తాగడం వల్ల కూడా మన గట్ అనేది క్లీన్ అవుతుంది అండ్ గట్ ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఇవన్నీ వర్కౌట్ అవునప్పుడు యాజ్ అ ఆయుర్వేద వైద్యుడిగా మేము ఏం చేస్తాం, కొన్ని మందులు ఉంటాయి లైక్ వరణాది కషాయం అని కానీ, పత్యాక్షరతరాది కషాయం కానివ్వండి, నవక గుగ్గులు అని, ఈ ఔషధాలని మీ బాడీ తత్వాన్ని వాతమా, పైత్యమా, కఫమా చూస్తూ అడ్వైస్ చేస్తూ ఉంటాం. అలానే పంచకర్మలో కొన్ని థెరపీస్ ఉంటాయి అంటే ఆయిల్ని ఆపోజిట్ డైరెక్షన్లో ప్రతి పార్ట్లో ప్రతి మీ బాడీలో అంటే సెల్యులర్ ఎక్కడ ఈ సెల్స్ అక్యుములేట్ అయి ఉంటాయి, ఫ్యాట్ అక్యుములేట్ వాటి పార్ట్లో అభ్యంగనము, మసాజ్ లాంటివి చేయటము, స్టీమ్ ఇవ్వటము, కొన్ని పౌడర్స్తో మసాజ్ చేయటము చేయొచ్చు. ఈ పౌడర్స్ అనేది మీరు ఇంట్లో కూడా నేను సింపుల్గా ఎప్పుడు చెప్పేదే, మనము ఈ త్రిఫలా చూర్ణాన్ని కానివ్వండి, ఉలవల్ని పౌడర్ లాగా చేసుకొని బాగా చిలికిన మజ్జిగలో కలిపి ఎక్కువ ఫ్యాట్ ఉండే పార్ట్స్ ఏంటంటే టమ్మీ పార్ట్ కాబట్టి ఆ పార్ట్లో ఆపోజిట్ డైరెక్షన్లో అప్లై చేయటం వల్ల కూడా మీకు కొంత ఆ పార్ట్లో ఉండే ఫ్యాట్ మొబిలైజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. బట్ ఫ్యాట్ అనేది ఓవరాల్గా తగ్గాలన్నప్పుడు నేను చెప్పినట్టు ఈ డైట్తో పాటు రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, వ్యాయామం అంటాం, ఇవన్నీ చేస్తూ మందులు ఒకవేళ అవసరం అనుకుంటే ఔషధాలు ఆయుర్వేదం మీద తీసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నార్మల్గా మీ మెటబాలిజం ఎలా ఉండాలి దాని ప్రకారం వెయిట్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇంకా వీటి గురించి మీరు తెలుసుకోవాలంటే నన్ను పర్సనల్గా కలవచ్చు. మా క్లినిక్ సర్దార్ పటేల్ నగర్, నాగోల్లో ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా చేయొచ్చు. నా నంబర్ 7658909501.